బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాల కల్పనను ఎదురయ్యే అడ్డంకులను తొలగించడం, ప్రతిష్టాత్మక పారిశ్రామిక ప్రాజెక్టులను వేగవంతం చేయడం వంటి అంశాలపై కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా రాష్ట్రంపై ఉన్న అధిక వడ్డీ రుణాల భారాన్ని తగ్గించే విధంగా వ్యూహాత్మక నిర్ణయం ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం 11 నుంచి 12% వంటి అధిక వడ్డీ రేట్లకు వేల కోట్ల రూపాయల రుణాలను సమీకరించింది. ఈ అధిక వడ్డీ చెల్లింపులు రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారాన్ని మోపుతున్నాయని కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ మెరుగుపడటంతో క్రెడిట్ రేటింగ్ పెరిగింది. ఈ సానుకూల పరిణామాన్ని రాష్ట్రానికి అనుకూలంగా మలుచుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్ర ప్రతిష్టను పెంచే గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేసే దిశగా కేబినెట్ మరో ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్పంచుకోనున్నటువంటి 6 భాగస్వామ్య కంపెనీలను గుర్తించడానికి ఆమోదం తెలిపింది. గూగుల్ యొక్క 100% అనుబంధ సంస్థ అయిన రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదానీ ఇన్ఫ్రా, అదానీ కొనెక్స్, అదానీ పవర్, భారతీ ఎయిర్టెల్, ఎక్స్ట్రా డేటా, ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ సంస్థలను భాగస్వాములుగా గుర్తించారు. అయితే ఈ కంపెనీల చేరికతో గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ కుదుర్చుకున్న ప్రధాన ఒప్పందంలోని నిబంధనలైన పెట్టుబడి, నాణ్యత, ప్రాజెక్టు పూర్తి చేసే కాలపరిమితి వంటి అంశాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆమోదంతో ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం కానున్నాయి.